హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో అందరికీ తెలుసు, కానీ మేము ఏ విధంగా పట్టుకుంటామో చూపిస్తాను. అసలు పచ్చళ్ళు అందరూ మే నెలలో పట్టుకుంటారు, కానీ మేము జనవరిలోనే పచ్చడి పట్టేసుకున్నాం. ఎందుకంటే మా మామిడి చెట్టు జనవరిలోనే మామిడికాయలు కాసేసింది. ప్రతి సంవత్సరం ఇలానే కాస్తుంది. మామిడికాయలు మామూలుగా కోసేస్తే కింద పడి పగిలిపోతాయి కదా ఫ్రెండ్స్. అలా కాకుండా అందుకే మా వారు పెద్ద గడకి ఇలాంటి క్లాత్ కట్టి కోస్తున్నారు. ఇలా కోసిన కాయలన్నీ కూడా మా చిన్న పాప మా పెద్ద పాప కలిసి తీసుకువెళ్ళి వాళ్ళ తాతయ్య గారికి ఇచ్చేస్తున్నారు. అండ్ ఈ కాయలు కోసిన తర్వాత మా అత్తయ్య గారు నీట్గా క్లీన్ చేసి పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. అసలు పచ్చడికి ఏమేమి కావాలంటే వేరుశనగ నూనె, కల్లుప్పు, కారము, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు. ముందుగా పచ్చడి వేయడానికి ఒక పెద్ద జాడి లేదా పెద్ద డబ్బా కానీ తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. మా దగ్గర జాడి లేదు, సో మేము డబ్బా తీసుకున్నాం. తర్వాత మామిడికాయలను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు 4 తవ్వలు అయ్యాయి ఫ్రెండ్స్. తవ్వ అంటే మా అత్తయ్య గారి చేతిలో ఉంది కదా ఫ్రెండ్స్, మెజరింగ్ బౌల్, దానిని తవ్వ అంటారు. చాలామందికి తెలుసు, కానీ నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా? 4 తవ్వల మామిడికాయ ముక్కలకు ఒక తవ్వ మెత్తగా పొడి చేసి పెట్టుకున్న కల్లుప్పు, తవ్వన్నర కారం. తవ్వన్నర అంటే ఒక తవ్వ కారం వేసి నెక్స్ట్ అందులో ఇంకో సగం కారం వేయాలి, దాన్ని తవ్వన్నర అంటారు. ఒక తవ్వ మెత్తగా పొడి చేసిన ఆవపిండి అంటారు. గుప్పెడు మెంతులు, ఒక గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాసెస్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా చేస్తున్నారో. చూసారు కదా ఫ్రెండ్స్, అంతే, ఆవకాయ పచ్చడి రెడీ. మళ్ళీ 3వ రోజు తిరిగి కలుపుకోవాలి. అలా కలుపుకున్నప్పుడు ఉప్పు, కారం, నూనె ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు. నెక్స్ట్ గాలి తగలకుండా గట్టిగా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, బాయ్ బాయ్.